హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. నేను మీ శృతి. ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో శారీ రీయూజ్ ఐడియాస్ కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరలీ మనం శారీ రీయూజ్ ఐడియా అన్న వెంటనే దాన్ని ఒక డ్రెస్ గా కన్వర్ట్ చేసుకోవడము లేకపోతే ఒక లెహెంగాగా కన్వర్ట్ చేసుకోవడము రెగ్యులర్ గా చేస్తుంటాం కదా. అవి కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. సరే, ఫస్ట్ అయితే లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి కదండి, ఈ టైప్ శారీస్. వీటిని మనం ఏం చేయొచ్చు అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. రీజన్ ఏంటంటే ఇవి కొంచెం పాతగా అయిపోయిన తర్వాత డెలికేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే శారీ చూడండి, ఇది ఒక 2-3 సార్లు కట్టుకున్న తర్వాత కొంచెం చినిగిపోయింది. చీర 2-3 ప్లేసెస్ లో చినిగిపోయింది. సో దాన్ని ఏం చేయాలో అర్థం అవ్వలేదు నాకు. 60 గ్రామ్స్ శారీ అంటారు, తెలుసుంటుంది చాలా మందికి. నేను దీన్ని ఏం చేశానంటే దీన్ని ఇలా చున్నీ కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. రీజన్ చున్నీ కింద కన్వర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది డెలికేట్ గా ఉంది, దీన్ని ఏమైనా స్టిచ్ చేయించినా కూడా ఉండదు, తొందరగా చిరిగిపోతుంది. సెకండ్ థింగ్, దీన్ని కుట్టించడానికి దానికి ఎక్కువ పెట్టేశామనుకోండి వేస్ట్ అయిపోతుంది కదా అనిపించింది. నేను జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ పెట్టి ఇట్లా ఎడ్జెస్ మొత్తం చీరలో చిరిగిపోయిన పార్ట్ అంతా పక్కకు తీసేసి బాగున్నది పెట్టుకున్నాను. కొంచెం చున్నీ లెంత్ వైజ్ ప్రకారం ఇట్లా జిగ్జాగ్ చేయించేసాను చీరకి. ఒక సైడ్ ఆల్రెడీ ఎట్లయినా ఎండ్స్ ఉంటాయి కదా, 2 ఎండ్స్ అలాగే పెట్టేసి సైడ్స్ కి మాత్రం ఇలా జిగ్జాగ్ చేయించేసాను. సో ఒక మంచి లైట్ వెయిట్ చున్నీ మనకు రెడీ అయిపోతుంది. ఇట్లా మీ దగ్గర కూడా ఏదైనా పాత చీరలు డెలికేట్ గా ఉన్న శారీస్ లో నుంచి మీరు చున్నీస్ చేయించుకోవచ్చు. నేను మీకు ఇంకొక చీర కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూడండి, ఇది మా అత్తయ్య గారిది ఓల్డ్ శారీ, చాలా ఓల్డ్ శారీ అనమాట. ఇది పట్టుద్ది, కలర్ ఏమో చాలా బ్రైట్ గా చాలా బాగుంది. చీర మొత్తం ఇట్లా ప్లెయిన్ గా వచ్చి చిన్న బార్డర్ వచ్చింది చూడండి, ఇట్లా చిన్న బార్డర్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బార్డర్ వచ్చింది. చీర అంతా ఇట్లనే ఉంది, ఏం చినిగిపోలేదండి. కాకపోతే ఏంటంటే చాలా ఓల్డ్ శారీ కాబట్టి డెలికేట్ గా ఉందనమాట. చూడండి, ఇదిగోండి చిన్న చిన్న కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను మీకు. సో ఇలాంటివి ఏంటంటే మనం కట్ చేపించి స్టిచ్ చేపించామనుకోండి, అంటే డ్రెస్ గానో ఇంకేదైనా స్టిచ్ చేపిస్తే ఎక్కువ రోజులు ఉండదు అనమాట. ఇది కుట్లు ఊడిపోతాయి, లేకపోతే బట్ట పిగిలిపోతుంది అంటారు కదా, అట్లా పిగిలిపోతుంది బట్ట అంతా. సో ఇలాంటి వాటిని కూడా మంచిగా మీకు కావాలి అంటే ఇక్కడ ఒక మంచి లేస్ అలాంటిది యాడ్ చేసేసుకుంటే మంచిగా చున్నీ చేసుకోవచ్చు. ఈజీగా ఒక చీరలో 2 చున్నీలు అలాగ అయిపోతాయి అనమాట. చున్నీలు మనం ఎలాగూ కొంచెం డెలికేట్ గా యూజ్ చేస్తాం కదా, అంటే ఉట్టిగా పైన వేసుకుంటాం, రఫ్ అండ్ టఫ్ గా ఏం యూజ్ చేయం కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. దానికోసం మనం ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన పని కూడా లేదు. ఎడ్జెస్ ఈక్వల్ చేయించుకోవడము అలాంటిదో, లేకపోతే లేస్ యాడ్ చేసుకోవడము అలాంటిదో చిన్నదే ఉంటుంది కాబట్టి తక్కువ అమౌంట్ లో ఒక మంచి సూపర్ సిల్క్ దుపట్టా మీకు రెడీ అయిపోతుంది. దీనిపైన జెరీ బుట్టాస్ వచ్చినవి కానీ, లేకపోతే మొత్తం సిల్క్ పైన ప్రింట్ వచ్చినవి ఉంటాయి, అలాంటివి కూడా మీ స్కార్ఫ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. సిల్క్ దుపట్టాస్ కానీ సిల్క్ స్కార్ఫ్స్ కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. ఇట్లా మన దగ్గర ఉన్న ఓల్డ్ సిల్క్ దాంతో మనం చేసుకున్నాం అనుకోండి, సూపర్ గా ఉంటుంది చూడటానికి. మనకు కూడా తక్కువ ప్రైస్ లో ఒక మంచి చున్నీ రెడీ అవుతుంది. సెకండ్ ఐడియా ఏంటంటే చీరలో నుంచి మనం యాక్చువల్లీ ప్యాంట్స్ చేపించుకోవచ్చు అనమాట. అంటే చుడీ ప్యాంట్స్ కానీ పలాజోస్ కానీ అలాంటివి చేపించుకోవడానికి చీర ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. కాకపోతే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం మందంగా ఉండాలి ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇది చూపించాను కదా, ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ కాకుండా కొంచెం మందంగా ఉన్న ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మనం దాంట్లో సిగరెట్ ప్యాంట్స్ చేపించుకున్నా పలాజోస్ చేపించుకున్న లుక్ చాలా బాగుంటుంది. అది ప్లెయిన్ అయినా ఇట్లా జరీతో ఉన్నవైనా ఎలాంటి ప్యాంట్స్ అయినా సరే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ థర్డ్ ఐడియా, మనము శారీలో ఒక్కొక్కసారి మొత్తం చీర డ్యామేజ్ అయిపోతుంది, ఓన్లీ పళ్ళు పార్టో లేకపోతే కట్టు చెంగు పార్టో అట్లాంటివి మాత్రమే బాగున్నాయి అనుకోండి. అట్లాంటప్పుడు వాటితో మీరు బ్లౌజెస్ చేయించుకోవచ్చు. ఇట్లా ఫుల్ ఒకటే డిజైన్ వచ్చేలాగా చూసి మీ చీరకు మ్యాచ్ అయ్యే లేస్ ని మీరు యాడ్ చేయించేసుకున్నారనుకోండి, ఒక మంచి బ్లౌజ్ రెడీ అవుతుంది. ఒకవేళ కట్టు చెంగు మిగిలితే కట్టు చెంగు మెజారిటీ ప్లెయిన్ వస్తుంది అనమాట. చీర మొత్తం డిజైన్ ప్రింటెడ్ ఉన్న కట్టు చెంగు చాలా వరకు ప్లెయిన్ ఇస్తారు. అట్లాంటప్పుడు ఒక మంచి ప్లెయిన్ బ్లౌజ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం శారీస్ లో నుంచి లాంగ్ జాకెట్స్ చేసుకోవచ్చండి. మన దగ్గర నెట్టెడ్ శారీస్, షిఫాన్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటితో మనము లాంగ్ జాకెట్స్ చేయించుకోవచ్చు. లాంగ్ జాకెట్స్ ఇప్పుడు మంచి ఫ్యాషన్ లో ఉన్నాయన్నమాట. నేను ఒకటి చేయించుకున్నాను చూడండి. ఇది నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ నెట్ శారీని తీసుకొని నేను ఇలా చేయించుకున్నాను. దాని పళ్ళుని కొంచెం యోక్ పార్ట్ పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ అంతా శారీలో ఉన్న ప్యాచెస్ వచ్చేలాగా చేశాను.
ఫ్రంట్ సైడ్ ఏమో ప్లెయిన్ పెట్టించి ఫ్రంట్ స్లిట్ పెట్టించుకున్నాను అనమాట. సో లోపల వేసుకున్న డ్రెస్ కానీ లోపల వేసుకున్న లెహెంగా అది షో వచ్చేటట్టు ఇట్లా పెట్టించుకొని ఫ్రంట్ స్లిట్ ఇచ్చాను. స్లీవ్స్ ఏమో ఫుల్ లెంత్ ఇచ్చి అక్కడక్కడ ప్యాచెస్ వచ్చేలాగా చూసాను అనమాట. ఈ శారీ యాక్చువల్లీ చూడటానికి ఇలా ఉండింది. నేను దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. ఇది ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి, ట్రెడిషనల్ వేర్ మీదకి, అన్నిటి మీదకి చాలా బాగా కనిపిస్తుంది. ఇందాక చూపించాను కదా లాంగ్ జాకెట్, అట్లా లాంగ్ జాకెట్సే కాకుండా మనం ఇట్లా షార్ట్ జాకెట్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇది నేను ఒక సిల్క్ శారీలో నుంచి చేయించుకున్నాను. మా అమ్మ చీరలో నుంచి తీసి నేను ఇట్లా ఒక షార్ట్ జాకెట్ చేయించుకున్నాను. నేను మీకు పక్కన రెఫరెన్స్ కి పిక్చర్స్ ఉన్న వాటి అన్నిటికీ పిక్చర్స్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అని. ఇదిగోండి, ఈ జాకెట్ చూడటానికైతే ఇలా కనిపిస్తుంది. ఇది మీరు ఓన్లీ పళ్ళు పాట ఒకటే మిగిలింది అనుకోండి, అప్పుడు చేపించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చేపించుకున్నాను చూడండి. ఫ్రంట్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చి కాలర్ కి మాత్రం చీర బార్డర్ వచ్చింది, స్లీవ్లెస్. బ్యాక్ సైడ్ అంతా ఏం చేశానంటే చీరలోనే వచ్చిన జరీ బుట్టీస్ అంతా బ్యాక్ వచ్చేలాగా ప్లాన్ చేసామన్నమాట. కాలర్ దగ్గర ఒక బటన్ పెట్టించుకున్నాను. ఇక్కడ మనం థ్రెడ్ వేసుకుని టై చేసేలాగా పెట్టుకున్నాను అనమాట. కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. 2 టైప్స్ లో నేను దీన్ని యూజ్ చేస్తాను. కొన్నిసార్లు మన దగ్గర శారీకి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది కదా, వీటిని మనం యాక్చువల్లీ పిల్లలకి వెస్ట్రన్ గౌన్స్ కుట్టించవచ్చు. వెస్ట్రన్ గౌన్స్ చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఇది ఈజీగా 2-2.5 మీటర్స్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరిపోతుంది, చిన్నపిల్లలకి సరిపోతుంది. దీని ఒకవేళ మీకు అబ్బాయిలు ఉంటే వాళ్ళకి జాకెట్స్ చేపించండి, అంటే బ్లేజర్స్ లాగా ఉంటాయి కదా. ఇప్పుడు బెనారస్ టైప్ క్లాత్ తో బ్లేజర్స్ చాలా ట్రెండ్ లో నడుస్తున్నాయి. సో ఇట్లా ఫుల్ వర్క్ ఉన్న వాటివి, అంటే ఇట్లా ఫుల్ జరీ వర్క్ ఉన్న వాటితో వాళ్ళకి బ్లేజర్స్ చేపించండి. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. షర్ట్స్ మీదకి వేసుకున్నప్పుడు కానీ కుర్తాస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. శారీని మళ్ళీ శారీ లాగే అప్ సైకిల్ చేయడం ఇంకొక ఐడియా అనమాట. అది ఎలా అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది మా అత్తయ్య గారిది పాత పట్టు చీర. ఇది లైట్ షేడ్ లో ఉండింది అనమాట, లైట్ క్రీమ్ కలర్ లో ఉండింది. సో నేను దానిపైన ఏం చేయించానంటే ఇట్లా ప్రింట్ చేయించాను. మొత్తం ఇట్లా పీకాక్ వచ్చేటట్టు ప్రింట్ చేయించాను అనమాట, మెరూన్ ఇంకా గ్రీన్ కాంబినేషన్ తో. సో దానివల్ల ఏంటంటే ఈ శారీ లుకే చేంజ్ అయిపోయింది. సో నేను దీనికి ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ అలా మ్యాచ్ చేసుకొని కట్టుకుంటాను. చూడటానికి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అసలు పాత చీరనే అని అసలు ఎవరు అనుకోరు అనమాట. మళ్ళీ మనం కొత్త పట్టు చీర కొనుక్కున్నామేమో అనుకుంటారు. సో మన దగ్గర ఉన్న పాత చీరల్ని ఇలా మనం అప్ సైకిల్ చేసుకోవచ్చు. అట్లా ప్లెయిన్ శారీస్ కాకుండా ఇట్లా ప్రింటెడ్ శారీస్, వర్క్ శారీస్ ఉన్నాయనుకోండి, వాటిని ఎలా రీయూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు రఫుల్స్ ట్రెండ్ లో నడుస్తున్నాయి కదా, దీనికి కాంట్రాస్ట్ కలరో లేకపోతే ఇప్పుడు ఇది ప్రింటెడ్ లో ఉంది కాబట్టి ప్లెయిన్ ఫ్యాబ్రిక్, ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అలాంటివి తీసుకుని రఫుల్స్ చేపించుకోండి. అట్లా రఫుల్ శారీస్ చాలా బాగుంటాయి అనమాట. సో మనకు కూడా పాత చీరనే మళ్ళీ రీయూజ్ చేసినట్టు ఉంటుంది. చూసే వాళ్ళకి మాత్రం కొత్త లుక్ లో కనిపిస్తుంది. తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. మనకి తక్కువ కాస్ట్ లో ఒక డిజైనర్ శారీ మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి ఈ ఐడియాని ట్రై చేసి చూడండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చీర మొత్తం డ్యామేజ్ అయిపోయి చాలా తక్కువ మాత్రమే మన దగ్గర మిగులుతుంది అనుకోండి. కొన్నిసార్లు చీర మొత్తం డ్యామేజ్ అయిపోయి అంచులు మాత్రమే బాగుంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వాటితో హిప్ బెల్ట్స్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇందాక మీకు ఒక నెట్ శారీ చూపించాను కదా, ఇది యాక్చువల్లీ దాని లేస్ మొత్తం తీసేసి ఇట్లా హిప్ బెల్ట్ లాగా చేసుకున్నాను అనమాట నేను. దీనిపైన మెరూన్, గ్రీన్, గోల్డ్ అన్ని కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి వేసుకోవడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇది చిన్న గోల్డ్ కలర్ చెమ్కీ లేస్ వచ్చి దాని తర్వాత గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఇట్లా హిప్ బెల్ట్స్ చేసుకోవచ్చు. ఇట్లా లేసే కాకుండా ఒకవేళ మీరు పట్టు చీర ఇవి అంచులు మిగిలాయి అనుకోండి, పెద్ద పెద్ద అంచులు ఉన్నాయంటే ఆ అంచుల్ని హిప్ బెల్ట్ లాగా చేసుకోవచ్చు. రెండింటిని అటాచ్ చేసి బ్రాడ్ హిప్ బెల్ట్ లాగా చేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. లేదు అలా కాదు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది అంటే ఇట్లా బక్రం అంటారు, లోపల సైడ్ వేస్తారనమాట, ఇట్లా స్టిఫ్ గా ఉండడం కోసం. ఇదిగోండి, ఇట్లా యాడ్ చేసుకొని దీన్ని కూడా మీరు హిప్ బెల్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఒక శారీలో నుంచే తీసి చేపించుకున్నాను. ఇదిగోండి, నడుం పార్ట్కి మాత్రం ఇట్లా బక్రం పెట్టించాను, సో ఇట్లా స్టిఫ్ కూర్చుంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా కట్టుకోవడానికి డోరీస్ పెట్టుకున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు ఇక్కడ బటన్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఇంకా వర్క్ చేపించుకోవచ్చు, లేస్ యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో మన ఇవే కాకుండా ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట శారీస్ రీయూజ్ చేసుకోవడానికి. ఇవి నేను ఫాలో అయిన కొన్ని ఐడియాస్ నేను మీకు చూపిస్తున్నాను.
మీకు ఒకవేళ ఇవి నచ్చినట్టు అయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను షేర్ చేసిన ఈ ఐడియాస్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది అన్నది కూడా చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? మీరు కూడా ఇలాంటి శారీ రీయూజ్ ఐడియాస్ ఏమైనా చేసుంటే, మీ దగ్గర ఫొటోస్ ఉంటే తప్పకుండా అవి నాకు షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ ఫొటోస్ని అక్కడ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తాను. ఈ వీడియోకైతే ఇంతే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.